ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చేసుకునేబోయే వంటకం మిల్ మేకర్ పాలకూర కర్రీ. మిల్ మేకర్ పాలకూర కర్రీ ఆకుకూరలలో చాలా పుష్కలమైన పోషక పదార్థాలు ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండటం వల్ల మనకు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. మన రోజువారీ ఆహారంలో ఆకుకూరలను యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్ని తీసుకోవాలి. మిల్ మేకర్ని ఈ విధంగా వేడి నీళ్ళలో వేసి ఒక 10 మినిట్స్ అలా పెట్టి వాటిని నీళ్ళలో నుంచి తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఆకులను ఈ పాలకూరను మంచిగా నీట్గా కడుక్కొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన పాలకూరను వడగట్టుకొని వాటర్ లేకుండా చేసుకోవాలి. ఈ మిల్ మేకర్ కర్రీకి మెంతం కూర, కొత్తిమీర, పచ్చిమిర్చిని ఇలా కాటు పెట్టుకోవాలి. ఒక 2 మెంతం కూర కట్టలు, కొద్దిగా కొత్తిమీర, వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఈ మిల్ మేకర్ని ఇలా నూనెలో పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల అందులోని వాసన పోతుంది. ఇందులో వాటర్ శాతం కూడా లేకుండా మొత్తం ఇలా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇవి నూనెలో బాగా వేగితే వీటి టేస్ట్ పెరుగుతుంది. తర్వాత ఇవి తీసివేసి ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసి నూనెలో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ మెంతం కూరను కూడా కట్ చేసి నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఈ ఉల్లిగడ్డలో యాడ్ చేయాలి. యాడ్ చేసి కొత్తిమీర కూడా వేయాలి. ఇలా నూనెలో బాగా వేయించుకోవాలి. తర్వాత ఈ పాలకూరను, ఈ కడుక్కున్న పాలకూరను మంచిగా నీట్గా శుభ్రంగా కడిగిన పాలకూరను ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలో వేసి నూనెలో బాగా వేయించాలి. ఈ నూనెలో వేయించడం వల్ల వీటిలో ఉన్న నీటి శాతం తగ్గిపోతుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది నూనెలో మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి.
1 టీ స్పూన్ అంతా కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత ఇలా నూనెలో బాగా వేయించుకోవాలి. వేయించడం వల్ల ఈ పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇలా బయటికి వస్తుంది, ఇలా వస్తుంది. ఈ పాలకూరలో వచ్చిన వాటర్లో ఈ మిల్ మేకర్ని ఉడికించుకోవాలి. అందులో ఉన్న రుచి మొత్తం ఈ మిల్ మేకర్కి పట్టుకుంటుంది. మన ఆహారంలో ఆకుకూరలు తినడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రోజువారీ ఆహారంలో మనము ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవాలి. ఉడికించుకోవాలి. సాల్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ రుచికి చూసి వేసుకోవాలి. మీ అందాజ ప్రకారం వేసుకోండి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. రెసిపీ రెడీ. ఒక 5 మినిట్స్ పెట్టి తీసేయాలి. ఈ చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.